హాయ్ ఫ్రెండ్స్. పూర్వకాలంలో కైలాస పర్వత శిఖరంపై పార్వతీదేవి పరమేశ్వరుడు సుఖాసీనులై ఉండగా పార్వతీదేవి శివుణ్ణి అడిగింది, స్వామి, అన్ని వ్రతాల్లో ఉత్తమమైనది, భక్తి ముక్తి ఇచ్చేది ఏది అని అడిగింది. అప్పుడు శివుడు ఇలా చెప్పారు, మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రాత్రి వచ్చే మహాశివరాత్రి వ్రతం అత్యంత శ్రేష్టమైనది. దీన్ని తెలిసి చేసినా తెలియక చేసినా ఒకసారి చేస్తేనే యమభయం తప్పి మోక్షం లభిస్తుంది అని చెప్పారు. దాని మహిమను తెలియజేయడానికి శివుడు ఒక కథ చెప్పాడు. బోయవాడి కథ. పూర్వం ఒక పర్వత ప్రాంతంలో సుస్వరుడనే బోయవాడు అంటే వేటగాడు ఉండేవాడు. అతడు రోజు వేటకు వెళ్ళి జంతువులను చంపి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. హింసాత్మకుడు, పాపాలు చేసేవాడు. కానీ ఊటపదంగా శివ శివ అని అంటూ ఉండేవాడు. అతనికి శివ అనే అర్థం తెలియదు, అయినా ఊటపదంగా అంటూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం వేటకు వెళ్ళిన సాయంత్రం వరకు ఒక్క జంతువు కూడా దొరకలేదు. నిరాశతో ఇంటికి తిరిగి వస్తుండగా ఒక సరస్సు దగ్గరికి వచ్చాడు. రాత్రి జంతువులు నీళ్లు తాగడానికి వస్తాయి అనుకుని సరస్సు పక్కన ఉన్న ఒక మారేడు చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. విల్లు బాణాలు సిద్ధంగా ఉంచాడు. అతని కళ్ళ ముందు ఒక కొమ్మ అడ్డుపడుతుంది. దాని ఆకులు తుంచి కింద పడేశాడు. అలా చేస్తుండగా అలవాటుగా శివ 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 అని అంటూ ఉండేవాడు. అతనికి అది శివనామస్మరణ అని తెలియదు. ఆ రోజు మహాశివరాత్రి. చెట్టు కింద ఒక పురాతన శివలింగం ఉంది. అతడు తుంచిన మారేడు ఆకులు అన్నీ ఆ లింగం మీద పడుతున్నాయి. అది అనిర్వచనీయమైన బిల్వపత్రార్చన అయిపోయింది. అక్కడకు మొదటగా ఒక ఆడజింక వచ్చింది. బోయవాడు విల్లెక్కుపెట్టాడు. అప్పుడు ఆ జింక మనిషి మాటల్లో చెప్పింది, నాయనా, నా పిల్లలు గర్భంలో ఉన్నవి, వాటిని సురక్షితంగా పొట్టించి మళ్ళీ వస్తాను, అప్పటిదాకా వదిలేయి అని మాట ఇచ్చి వెళ్ళిపోయింది. బోయవాడు ఆగిపోయాడు. తర్వాత రెండో ఆడజింక వచ్చింది. అది కూడా అదే మాట ఇచ్చి వెళ్ళింది, తన పిల్లల్ని చూసుకొని వస్తానని. మూడో మగజింక వచ్చింది. అది కూడా నా భార్యల్ని పిల్లల్ని చూసుకొని వస్తా అని మాట ఇచ్చి వెళ్ళిపోయింది. చివరికి నాలుగో ఆడజింక వచ్చింది. దానికి పిల్ల కూడా ఉంది. అది నా పిల్లను ఇంట్లో వదిలేసి వచ్చాను, ముందు నన్ను చంపు అంది. ఆ 4 జింకలు మాట ఇచ్చినట్టు తిరిగి వచ్చి సత్యం కాపాడుకుంటూ ముందుగా నన్ను చంపు అని ఒకరికొకరు అడుగుతున్నాయి. ఈ సత్యనిష్ట, ధర్మం, త్యాగం చూసి బోయవాడు గుండె కరిగిపోయింది. జంతువులు కూడా మాట నిలబెట్టుకున్నాయి. నేనెందుకు హింస చేయాలి అనుకుని వాటన్నిటినీ వదిలేశాడు. ఆ రాత్రంతా చెట్టు మీద కూర్చొని మెలకువగా గడిపాడు. అంటే అతనికి తెలియకుండా జాగరణ చేశాడు. ఆహారం తీసుకోలేదు. అనుకోకుండా ఉపవాసం కూడా ఉన్నాడు. శివ శివ అంటూ గడిపాడు. తెల్లవారుగానే సాక్షాత్తు మహాశివుడు ప్రత్యక్షమై, నీవు తెలియకుండా చేసిన బిల్వార్చన, జాగరణ, ఉపవాసం, నామస్మరణ ఇవన్నీ నీ పాపాలను కడిగేశాయి. నీ మనసు మారింది, ఇక నీకు మోక్షం అని అనుగ్రహించాడు. బోయవాడు శివలోకం చేరాడు. అందుకే మహాశివరాత్రి రోజు మనం చేసేవి ఉపవాసం, రాత్రంతా జాగరణ, శివునికి మారేడు ఆకులు సమర్పణ, శివనామస్మరణ, రుద్రాభిషేకం, శివకథలు వినడం. ఒకసారి నిష్ఠగా చేస్తే శివుడు ప్రసన్నమవుతాడు. పాపాలు తొలగి శాంతి, సంతోషం, మోక్షం లభిస్తాయి. శివరాత్రి రోజు మనం చేయాల్సినవి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. అంటే ఉదయం 4 నుంచి 5 మధ్య నిద్ర లేవడం శుభం. తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. సాధ్యమైతే తెలుపు లేదా లైట్ కలర్ బట్టలు వేసుకోవాలి. ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం 3 రకాలుగా ఉండొచ్చు. మొదటిది నిర్జల ఉపవాసం, అంటే నీళ్లు కూడా తాగకపోవడం. రెండవది ఫలాహారం, అంటే పండ్లు, పాలు మాత్రమే తీసుకోవడం. మూడవది సాధారణ ఉపవాసం, అంటే ఒక పూట మాత్రమే తినడం. మీ ఆరోగ్యానికి తగ్గట్టు ఎంచుకోవాలి. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే, అంటే బీపీ, షుగర్ వంటివి ఉంటే, లేదా గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఉపవాసం చేయకండి. మీ ఆరోగ్యం బాగుంటేనే చేయండి. డాక్టర్ సలహా తీసుకోండి. మీరు ఎవరైతే ఉపవాసం చేయలేరో వారు ఓం నమః శివాయ అన్న మంత్రం జపించండి, శివుణ్ణి స్మరించండి, మీకు మంచి ఫలితం లభిస్తుంది. తర్వాత పూజకు కావాల్సినవి: నీరు, పాలు, తేనె, పెరుగు, గంగాజలం ఉంటే మంచిది. బిల్వపత్రాలు అంటే మారేడు ఆకులు, పుష్పాలు, దీపం, అగరబత్తి. అభిషేక విధానం: ముందుగా శివలింగంపై స్వచ్ఛమైన నీరు పోయాలి. తర్వాత పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేయాలి. మళ్ళీ నీటితో శుద్ధి చేయాలి. బిల్వపత్రాలు సమర్పించాలి.
3 ఆకులు కలిసినవి మంచివి. ఓం నమఃశివాయ మంత్రం జపించాలి. 108 సార్లు జపిస్తే చాలా మంచిది. తరువాత రాత్రి జాగారం. శివరాత్రి ప్రత్యేకత రాత్రంతా జాగారం చేయడం. రాత్రిని 4 కాలాలుగా పరిగణిస్తారు. ప్రతి కాలంలో అభిషేకం చేయాలి, శివుని స్తోత్రాలు చదవాలి, శివపురాణం వినాలి, భజనలు చేయాలి. జాగారం చేయడం వల్ల మనసు శుద్ధి అవుతుంది అని నమ్మకం. తర్వాత జపం మరియు పారాయణం. ఈరోజు చదవాల్సినవి: శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమఃశివాయ, లింగాష్టకం, రుద్రం, శివతాండవ స్తోత్రం, బిల్వాష్టకం. తర్వాత ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు ఉదయం పూజ చేసి సాత్విక ఆహారంతో ఉపవాస విరమణ చేయాలి. ఆ రోజు మీరు పాటించాల్సిన ముఖ్య సూచనలు: కోపం, అబద్ధం, చెడు ఆలోచనలు దూరంగా పెట్టాలి. మాంసాహారం, మద్యపానం పూర్తిగా మానాలి. దానం చేయడం మంచిది అంటే అన్నదానం, వస్త్రదానం. మొత్తానికి శివరాత్రి అంటే కేవలం పూజ మాత్రమే కాదు, మనసు శుద్ధి చేసుకొని శివుని ఆశీస్సులు పొందే పవిత్రమైన రోజు. ఒక్కసారి మనం నిష్ఠగా చేస్తే శివుడు ప్రసన్నమవుతాడు. అందరూ హరహర మహాదేవ, శంభో శంకర, జై భోలేనాథ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.